ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నా దీపం వెలిగించువాడువు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగండ, పరిశుద్ధుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మేము ఇక చీకటిలో నడవక నీవిచ్చిన జీవపు వెలుగు కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.